హే గైస్, ఎలా ఉన్నారు? తుని మిస్సింగ్ కేసు రోజు రోజుకి డెడ్ ఎండ్ వైపు వెళ్తుంది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి ఒక్కరూ రాత్రి పగలు జాను కోసం వెతుకుతున్నారు. మధ్యలో వర్షం పడుతూ సెర్చ్ ఆపరేషన్స్కి ఇబ్బంది కలిగిస్తున్నా కూడా ఓటమిని ఒప్పుకోకుండా జాను కోసం వెతుకుతున్నారు. ఒక పక్కన వీళ్ళంతా ఇంతలా కష్టపడుతూ ఉంటే రాబందుల్లాగా కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఫేక్ థంబ్నెయిల్స్తో రెచ్చిపోతున్నారు. అప్డేట్స్ ఇవ్వటం, పాప కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్స్ని జనాలకి తెలిసేలా చేయటంలో తప్పు లేదు, కానీ వీళ్ళు చేస్తుంది అది కాదు. సో ఈ వీడియోలో ఈ ఛానల్స్ స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఫ్యాక్ట్ చెక్ చేయడంతో పాటు ఈ కేసులో వచ్చిన కొన్ని అప్డేట్స్ని ఈ వీడియోలో చూద్దాం. వీళ్ళ థంబ్నెయిల్ చూడండి, పాపని కొండ చిలువ మింగేస్తుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఈ థంబ్నెయిల్ పెట్టారంటే, పాప సేఫ్గా తిరిగి రావాలి అని కోరుకుంటున్న మనకే ఈ థంబ్నెయిల్ చూస్తే భయం వేస్తుంది. అలాంటిది పాప ఫ్యామిలీ చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అక్కడ జంతువులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా మాకు దొరకట్లేదని అఫీషియల్స్ చెప్తుంటే వీడు ఏకంగా కొండ చిలువ అంటున్నాడు. అండ్ అసలు కొండ చిలువ మింగేస్తుంది అంటానికి వీళ్ళ దగ్గర దొరికిన హింట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏ క్లూ దొరకలేదని కాకినాడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు అన్నారు. ఆఫ్ కోర్స్ వైల్డ్ లైఫ్ యాంగిల్ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కానీ దానికి కూడా సరైన ప్రూఫ్స్ లేవు అని ఆయన అన్నారు. ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. సో డిస్ట్రిక్ట్ ఎస్పీఏ వైల్డ్ యానిమల్స్ అని అన్నారు, కానీ కొండ చిలువ మింగేసి ఉంటుందేమో అని అనలేదు. 2 ఏళ్ల పాప కనిపించకుండా పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. అలాంటిది ఈ టైంలో ఆ ఫ్యామిలీకి కొంచెం కంఫర్ట్ ఇచ్చే మాటలు, ధైర్యం ఇచ్చే మాటలు చెప్పాలి, కానీ వ్యూస్ కోసం ఇలాంటి థంబ్నెయిల్స్ పెడితే ఎలా ఉంటుంది? ఇంకొక వీడియో చూశాను, వీళ్ళైతే ఏదో ఒక కొండ చిలువ ఇమేజ్ పెట్టారు అండ్ ఆ కొండ చిలువ దీన్ని మింగేసినట్టుంది. అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ చూసి పాప అనకొండ కడుపులో ఉంది అని జనాలు అనుకోవాలా? ఆ టైటిల్ చూడండి, కొండ చిలువ లాక్కొని ఎస్పీ సంచలనం. ఈ థంబ్నెయిల్ చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? పాపని కొండ చిలువ మింగేస్తుందని ఎస్పీ చెప్పారు అని అనుకుంటారు. పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. డైరెక్ట్గా ఎస్పీ గారే చెప్పినట్లు అర్థం వచ్చేలాగా థంబ్నెయిల్ పెట్టారు. ఎస్పీ గారు ఫౌల్ ప్లే జరిగిందేమో అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని అన్నారు. ఫౌల్ ప్లే అంటే ఎవరైనా పాపని ఎత్తుకుని వెళ్ళుంటారా అనే యాంగిల్ అనమాట. అంతేకాదు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దని మీడియా వాళ్ళని పర్టికులర్గా కోరారు ఎస్పీ గారు. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎస్పీ గారు ఎంతలా చెప్పినా కూడా కొంతమంది ఏం పట్టనట్లు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసే పనిలో ఉన్నారు. అండ్ వీళ్ళు ఇప్పుడు లైన్ దాటేశారు. మళ్ళీ చెప్తున్నాను, క్యూరియాసిటీ పెంచే థంబ్నెయిల్స్కి ఫేక్ థంబ్నెయిల్స్కి చాలా తేడా ఉంటుంది. కానీ ఒక కూతుర్ని తండ్రి చంపేశాడు అని థంబ్నెయిల్స్ పెట్టడాన్ని ఏమంటారు? అసలు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? ఒకసారి ఈ థంబ్నెయిల్ చూడండి. అసలు ఈ వీడియో చూస్తే నాకు మైండ్ పోయింది. థంబ్నెయిల్ ఏమో తండ్రి పాపని చంపేశాడు అని పెట్టారు. తీరా వీడియో ఓపెన్ చేస్తే వీళ్ళు చేస్తుంది ఏంటో తెలుసా? జస్ట్ ఆడియన్స్ నుంచి ర్యాండమ్ కాల్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఆ కాల్స్ చేసిన వాళ్ళు ట్రైన్డ్ ఇన్వెస్టిగేటర్స్ లాగా తమకున్న అనుమానాలను చెప్తున్నారు. నాకు ఇద్దరి మీద అనుమానం ఉన్నదండి. అంటే ఎక్కువ అయితే కనుక వాళ్ళ ఆయన మీద ఉన్నదండి. వాళ్ళ ఆవిడ కన్నా వాళ్ళ ఆయన మీదే ఎక్కువ ఉన్నదండి. సరే, ఎవరికైనా అనుమానాలు వస్తే సహజం, కానీ వీళ్ళు ఆ అనుమానాలని బేస్ చేసుకుని కన్న తండ్రి పాపని చంపేశాడు అని థంబ్నెయిల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? కనీసం మానవత్వం అనేది ఒకటి ఉంటుందా లేదా? ఇప్పుడు నాకు కూడా కూతురు ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు నేనే చంపేశానని ఎవడో థంబ్నెయిల్ పెడితే అది చూస్తే నాకు ఎలా ఉంటుంది? ఆల్రెడీ కూతురు కనిపించలేదన్న బాధలో ఉండి అలాంటి థంబ్నెయిల్స్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది? కనీసం మానవత్వం, మనస్సాక్షి ఉన్నాడు ఎవడు ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం? ఒకవేళ నిజంగా పాప మిస్సింగ్ వెనక పేరెంట్స్ ఉంటే అది ఇన్వెస్టిగేట్ చేయాల్సింది పోలీసులు. ఒకవేళ సాలిడ్ ప్రూఫ్స్ ఉంటే అప్పుడు ఓకే. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో నిందలు వేయటం ఎథికల్గా అండ్ మోరల్గా కూడా తప్పే. దీని గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏమైనా మారతారేమో అంటే అస్సలు ఎవడు ఆగట్లా. ఇదేదో ఫేక్ థంబ్నెయిల్స్ కాంపిటీషన్ లాగా ఉంది. ఒకసారి ఈ థంబ్నెయిల్ చూడండి, సివిఆర్ న్యూస్ ఛానల్ అంట. పొండాకొరని పెట్టుకోరా, ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? అడవిలో దొరికిన జాహ్నవి ఆచూకీ ప్రత్యక్ష ప్రసారం. అక్కడ పాప చనిపోయినట్టు ఒక ఫోటో పెట్టి యారో మార్క్ పెట్టారు చూడండి. అందరూ పాప దొరకాలని కోరుకుంటుంటే వీడు చనిపోయినట్లు ఫోటోలు పెట్టాడు. అంత కాన్ఫిడెంట్గా పాప ఆచూకీ దొరికిందని థంబ్నెయిల్ పెట్టారు కదా. వీడియో ఓపెన్ చేస్తే మొత్తం వరల్డ్ న్యూసే. సరే, మనం అంటే ఇక్కడ ఇంట్లో ఉంటాం, ఈ థంబ్నెయిల్ చూసి అమ్మాయి పాప దొరికింది అని వీడియో ఓపెన్ చేసి ఆ తర్వాత లోపల మ్యాటర్ చూసి తిట్టుకుంటాం. కానీ పాప కోసం వెతికే వాళ్ళు సెర్చ్
పార్టీలో ఎవరైనా ఇలాంటి thumbnails చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. పాప దొరికిందనుకుని వాళ్ళు పాప కోసం వెతకటం ఆపేసి వెనక్కి వచ్చేస్తే పాప కోసం పోలీసులే కాదు అక్కడ ఊర్లో వాళ్ళు కూడా వెతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ thumbnails చూసి పాప దొరికిందని నమ్మేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. జనాలు మిస్ఇన్ఫర్మేషన్ బారిన పడకూడదంటే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రీచ్ అవ్వాలి. వీడియోని తప్పకుండా లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఈ కేసులో మెయిన్ విట్నెస్ అనుకున్న పెట్ డాగ్ జూన్ 13న ఇంటి దగ్గర సస్పీషియస్గా చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. దాన్ని 14న పోస్ట్ మార్టం కోసం పంపించారు. పోస్ట్ మార్టం సూరవరం వెటర్నరీ హాస్పిటల్లో జరిగింది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ డాగ్ డీహైడ్రేషన్ వల్ల చనిపోయిందని చెప్పారు. బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాజ్ ఆఫ్ డెత్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బ్లడ్ శాంపిల్స్ అండ్ వెటర్నరీ రిపోర్ట్స్ ని వైజాగ్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. ఆ రిపోర్ట్ వస్తేనే ఆ డాగ్ ఎందుకు చనిపోయింది అనే విషయం కానీ, దానికి విషం ఇచ్చారా, ర్యాబీస్ వచ్చిందా లేదా, ఎవరైనా ఆ డాగ్ పైన అటాక్ చేశారా అనే విషయాలు అఫీషియల్ గా తెలుస్తాయి. ప్రజెంట్ అయితే ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా 1 డేలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు అయితే రాలేదు. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి జనరల్గా ఇలాంటి కేసెస్లో పోస్ట్ మార్టం జరిగిన తర్వాత టాక్సికాలజీ అండ్ ఫోరెన్సిక్ ఇలాంటి రిపోర్ట్స్ రావడానికి ఎంత లేదన్నా 7 to 15 days టైం పడుతుంది. సో రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు. కానీ ఒకసారి thumbnail చూడండి. కుక్కని డాక్టర్లే చంపేశారు, మెయిన్ క్లూ లీక్. ఇది చూడగానే నాకు అసలు మైండ్ పోయింది. కుక్క ఇంటి దగ్గర చనిపోయిందనే విషయం అందరికీ తెలుసు, మరి డాక్టర్లు చంపటం ఏంటరా నీ గుణం బొట్ట. ఇది చూడండి, కుక్కపై విష ప్రయోగం పోస్ట్ మార్టంలో షాకింగ్ నిజాలంట. పోలీసులకి తెలియని విషయాలు వీళ్ళకి తెలిసిపోతున్నాయి. కానీ లోపల మ్యాటర్ మాత్రం డొల్లా, వ్యూస్ మాత్రం ఫుల్, కామెంట్స్లో మింగుళ్ళు. ఇది కూడా చూడండి, కుక్కపై విష ప్రయోగం పోస్ట్ మార్టం రిపోర్ట్లో బిగ్ ట్విస్ట్ అంట. అక్కడ కుక్క అనాటమీ ఫోటో బ్లర్ చేసిన ఒక రిపోర్టు ఫేక్ thumbnailsలో PhD చేసినట్లున్నారు కదరా మీరు. ఇదైతే ఇంకా హైలైట్ అనమాట. తుది దశకు చేరిన పాప కేసు పోస్ట్ మార్టంలో విస్తుపోయే నిజాలు, కీలక క్లూ ఇచ్చిన కుక్క రిపోర్ట్ అంట. ఇది చూడండి, కుక్కకి పోస్ట్ మార్టంలో విష ప్రయోగం ఎలా జరిగిందంటే, అంటే కుక్క మీద విష ప్రయోగం జరిగిందని వీళ్ళు thumbnailలోనే కన్ఫర్మ్ చేశారు. ఇవే అనుకుంటే వీళ్ళు చేసే పనులు చూస్తే నాకు నిజంగా ఎవర్రా మీరంతా అనిపించింది. వీళ్ళు పెట్టే thumbnailsే అరాచకం అనుకుంటే సేమ్ thumbnailsతో లేదా జస్ట్ thumbnailsని కొంచెం అడ్జస్ట్ చేసి అదే వీడియోని రిపీటెడ్గా పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిన్నారి జాను మిస్ అయిన ప్లేస్లో జూన్ 16న 2 బొమ్మలు కనిపించాయి. వాటికి రక్తపు మరకలు ఉండటంతో ఇవి క్షుద్ర పూజలు చేసి అక్కడ పెట్టారు అని చెప్తున్నారు. కావాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏదైతే పాప మిస్ అయిందన్న ప్లేస్ లో సడన్ గా ఒక ట్విస్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. 2 బొమ్మలు ఏదైతే అడుగున్నారో 2 అడుగులు ఎత్తున్న బొమ్మలు, 2 టెడ్డీ బేర్ టైపు బొమ్మలు, 2 బొమ్మల కంచికి వేలాడదీయడం, ఆ బొమ్మలకి రక్తం మరకలు అంటించడం అనేది ఉదయం 10:30కి ఏమీ లేదు ఇక్కడ. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇప్పుడు కరెక్ట్ గా ఒక కెమెరామెన్ ఇటు వచ్చేసరికి ఆ 2 బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి ఒక్కసారిగా. అయితే దీన్ని ఏ కోణంలో చూసుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క ఏదైనా క్షుద్ర పూజలకి సంబంధించిన విషయమా, అంటే నిన్న ప్రత్యేకించి అమావాస్య కావడంతో సోమాల అమావాస్య కారణంతో ఏదైనా క్షుద్ర పూజలు జరిగి ఉండొచ్చా అని కూడా అనుమానాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఎప్పుడైనా సరే ఒక జర్నలిస్ట్ అయినా లేదా ఒక బాధ్యత కలిగిన మీడియా అయినా ఏం చేయాలి, వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీసులను కానీ, ఒకవేళ అక్కడ పోలీసులు అవైలబుల్గా లేకపోతే ఫోన్ చేసైనా సరే ముందు ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేయాలి. విషయం చెప్పి వాళ్ళు దాని గురించి ఏం చెప్తారో దాన్ని అనలైజ్ చేసి ప్రజలకు చెప్పాలి. కానీ వీళ్ళేదో ఒకటి ఊహించుకొని నిన్న సోమాల అమావాస్య చేతబడి చేశారు అని ఎటువంటి ప్రూఫ్స్ లేని ఒక న్యూస్ని ప్రజల్ని భయపెట్టే విధంగా టెలికాస్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు జర్నలిస్టులేనా అనే డౌట్ నాకు వస్తుంది. అక్కడ బొమ్మలు ఉన్నాయి, వాటి మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, అది కూడా 100% కరెక్టే. కానీ టెలికాస్ట్ చేసే ముందు అవి అక్కడ ఎందుకున్నాయో పోలీసుల దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి లేదా? ఒకసారి ఈ వీడియో చూడండి. తాజాగా జ్ఞానేశ్వరి అదృశ్యమైన తోటలో ఫెన్సింగ్లకు ఇలా బొమ్మలు వేలాడుతూ కనిపించాయి. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ రియల్ టైంలో అంటే 12 గంటలకి పాప మిస్ అయింది కాబట్టి ఆ ఒక డాల్లో కొద్దిగా ఫ్లాష్ అదే మాంసం అనేది అందులో పెట్టి రియల్ టైంలో ఆ రోజు 12 గంటలకి జంతువులు వచ్చి తీసుకెళ్ళి ఉంటాయని ఒక మాకు అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానము అది క్లారిఫై చేసుకోవడానికి ఈరోజు కూడా ఆ డాగ్స్లో ఫ్లాష్ పెట్టి ఎక్కడైతే లాస్ట్ సీన్ మిస్సింగ్ ఆ ప్లేస్ దగ్గర
ఆ డాల్స్ పెట్టడం జరిగింది. అక్కడ డాల్స్ని పోలీసులు ఏవైనా జంతువులు వచ్చి జానుని తీసుకెళ్ళి ఉంటాయా అనే యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయడం కోసం పెట్టారు. అక్కడ బొమ్మలు పెట్టి వాటిల్లో కొన్ని చికెన్ మొక్కలు, ఆ డాల్స్ మీద కొన్ని బ్లడ్ మార్క్స్ని ఉంచారు. ఒకవేళ జానుని ఏమైనా యానిమల్స్ తీసుకుని వెళ్ళుంటే ఆ బ్లడ్ మార్క్స్ అండ్ ఫ్లెష్ స్మెల్కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అనే డౌట్తో పోలీసులు అలా చేశారు. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్. ఒకవేళ అక్కడికి క్రూర జంతువులు ఏమైనా వస్తే కేసుకి అది ఉపయోగపడుతుంది అండ్ మిగతా చిన్న పిల్లల్ని కూడా ఆ యానిమల్స్ నుంచి కాపాడటానికి ఛాన్స్ దొరుకుతుంది. ఒకసారి ఈ thumbnail చూడండి. అడవిలో రక్తపు బొమ్మ, పోలీసులకి సవాలు విసిరిన కిడ్నాపర్. అంటే ఇప్పుడు కిడ్నాపర్ వచ్చి అక్కడ ఆ బొమ్మలు పెట్టి పోలీసుల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు అని మనం అనుకోవాలి. కొన్ని రోజులు పోతే రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ సినిమాకి వీళ్ళే స్క్రిప్ట్ ఇచ్చేలాగున్నారు. ఇది చూడండి, అమావాస్య రోజు కంచెకు పాప బొమ్మలు. అడవిలో దొరికిన వింత బొమ్మలు పాపపై చేతబడి చేశారా? జాహ్నవిపై చేతబడి సీన్ రివర్స్. షాక్లో పోలీసులు. సీరియస్లీ ఇంకా చాలా ఉన్నాయి. చూసే మనకి అలుపు వస్తుందేమో కానీ వీళ్ళకు మాత్రం అలుపు రావట్లేదు. అక్కడ పాప ఇంకా దొరికిందా లేదా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న ప్రజల్ని ఇలాంటి thumbnails పెట్టి మోసం చేయటం కరెక్ట్ కాదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏది ఒరిజినల్ న్యూస్ ఏది ఫేక్ న్యూసో కూడా అర్థం కాని విధంగా ఇప్పుడు పరిస్థితి తయారైంది. ప్రజెంట్ ఫేక్ న్యూస్లు బాగా ఎక్కువైపోయాయి. మీకు జెన్యూన్ 100% ట్రూ ఇన్ఫర్మేషన్ విత్ వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఒక పక్క NDRF, SDRF, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రోన్ టెక్నాలజీతో పోలీసులు పాప కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తుంటే ఇంకో పక్క జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు ఆ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి పాపను మేము కనిపెడతామని చెప్తున్నారంట. ఆ పాప ధరించిన వెండి వస్తువుల ఆధారంగా పాప ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారంట. తాజాగా బాలిక ఆచూకీ కనిపెడతామంటూ కొందరు జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు బాధిత కుటుంబాన్ని సంప్రదించడం ఆసక్తికరంగా మారింది. చిన్నారి ధరించిన వెండి వస్తువుల ఆధారంగా కనిపెట్టవచ్చని వారు చెబుతున్నారు. జూన్ 15న సోమావతి అమావాస్య అంట. సో ఆ రోజున ఆ పాపను బలివ్వటానికి ఎత్తుకెళ్లారు అని జ్యోతిష్యులు చెప్పారంట. ఈ విషయం న్యూస్ ఛానల్స్లో బాగా వైరల్ అయింది. రేపే సోమావతి అమావాస్య, ఇంకా జానుని బలి చేస్తారు అని న్యూస్లో చెప్పారు. శుద్ధ పూజలు జరిగే అవకాశం ఉందంటున్నారు కొంతమంది జ్యోతిష్యులు. నిన్న కుక్క చనిపోవడంతో అనుమానం ఇంకా బలపడిందంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నార్మల్గా ఇప్పటికి కూడా ఇండియాలో ఉన్న కొన్ని విలేజెస్లో ఇలా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, నరబలు ఇచ్చేవాళ్ళు, మూఢనమ్మకాలని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మనకి తెలియకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా పాపని కిడ్నాప్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ అలా జరిగి ఉండొచ్చు అని చెప్పడానికి ట్రస్టెడ్ సోర్సెస్ అనేవి ఉండాలి. ఎవరైనా పోలీసులు చెప్తేనో, లేకపోతే అలాంటి ఇన్సిడెంట్స్ ఆ ఏరియాలో ఇంతకుముందు జరిగి ఉంటేనో, లేదా అలాంటి ఎవిడెన్స్ ఏమైనా దొరికితేనో అప్పుడు ఇలాంటి న్యూస్లు చెప్తే ఓకే, అర్థం ఉంటుంది. అంతేగాని సొసైటీలో ఉన్న మూఢనమ్మకాలని క్వశ్చన్ చేయాల్సిన న్యూస్ ఛానల్సే జ్యోతిష్యులు చెప్పారు, ఆస్ట్రాలజిస్టులు పాపను కనిపెడతారు అని చెప్తుంటే నార్మల్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అమావాస్యకు సమయం సమీపించడంతో అందరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇది చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. ఎవరో జ్యోతిష్యులు చెప్పిన మాటల్ని నమ్మి ఇలాంటి వాటిని టెలికాస్ట్ చేయటం వల్ల ప్రజల్లో ఒక తెలియని భయం ఏర్పడుతుంది. ఇంతవరకు ఈ కేసులో క్షుద్ర పూజలు, చేతబడికి సంబంధించిన ఎటువంటి యాంగిల్ ఉన్నట్లు పోలీసులు అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికైతే కిడ్నాప్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిజాలు బయటపడేంత వరకు ఇది కిడ్నాపా లేకపోతే మిస్సింగా అనే విషయం తెలియదు. దయచేసి ఇలాంటి వాటిని నమ్మి ఎవరు ప్యానిక్ అవ్వద్దు. త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పటివరకు అయితే చిన్నారి జాను ట్రేస్ అవ్వలేదు. జాను తప్పిపోయిన ప్లేస్కి దగ్గరలో అడవి జంతువులు, కొండ చెరువులు లాంటివి ఏమైనా ఉన్నాయని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అక్కడున్న కంచెలకి ఇందాక చెప్పినట్లు 2 బొమ్మలు పెట్టి వాటిలో ఫ్లెష్ అండ్ బ్లడ్ మార్క్స్ వేశారు. వాటి చుట్టూ కెమెరాలతో సర్వేలెన్స్ని ఏర్పాటు చేశారు. కిడ్నాప్ యాంగిల్లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. కేడీ ప్యాట్ వరకు 2 టీమ్స్ని పంపించారు. అండ్ చుట్టుపక్కల సెల్ టవర్ రేంజ్లో ఉన్న 170 ఫోన్ కాల్స్ని ఇప్పటి వరకు అనలైజ్ చేశారు. 15 డేస్ బ్యాక్ కొంతమంది ఆ ప్రాంతానికి జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చి 4 డేస్ ఉండి వెళ్ళిపోయారని పోలీసులు చెప్తున్నారు. సో
ప్రజెంట్ వాళ్ళ కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. అండ్ అలాగే అడవిలో కానీ కొండ ప్రాంతాల్లో కానీ పాప ట్రేస్ అవ్వకపోవడంతో దగ్గరలో ఉన్న పాలెం చెరువులో కూడా సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఒకవేళ పాప అనుకోకుండా ఆ చెరువు దగ్గరికి ఏమైనా వెళ్ళిందా అనే డౌట్తో ఎన్డీఆర్ఎఫ్ టీం ఆ చెరువులో వెతుకుతున్నారు. చెరువు మొత్తం సర్ఫేస్ని కవర్ చేస్తూ రోప్లు, హుక్స్ అండ్ సోనార్ ఎక్విప్మెంట్స్తో నీటి అడుగు భాగాలని సెట్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్స్ అందరితో కలిసి ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఆ చెరువు చుట్టూ ఉండే ఫారెస్ట్, పొలాలు, బోర్వెల్స్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా ఎయిర్ సర్వే చేసి స్పేషియస్గా ఉండే ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఆ తర్వాత గ్రౌండ్ టీమ్స్ని పంపిస్తున్నారు. ఇప్పటి వరకు పాప ఆచూకీ దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ మెంబర్స్ చెరువు లోతుని, మట్టి ఎక్కువగా ఉండే ప్లేసెస్లో కేర్ఫుల్గా చెక్ చేస్తూ ఏమైనా క్లూస్ దొరుకుతున్నాయేమో అని వెతుకుతున్నారు. సెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ వెరిఫైడ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వెంటనే నేను మీకు చెప్తాను. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ అలాంటి ఫేక్ న్యూస్లని, ఫేక్ వీడియోస్ని, ఫేక్ థంబ్నెయిల్స్ని, ఫేక్ న్యూస్ ఛానల్స్ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. కుదిరితే వాటికి రిపోర్ట్ కొట్టడానికి ట్రై చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.